ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను చుట్టేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నా అన్వేషణకు షాక్ తగిలింది. సుమారు 1.3 మిలియన్ అంటే 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను మేటా బ్లాక్ చేసింది. గతంలో నా అన్వేషణ చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశ స్థాయిని తగ్గించేలా ఉన్నాయని, అలాగే హిందూ దేవుళ్ళ గురించి కూడా అసభ్యకరంగా దూషించేలా ఉన్నాయని భావించి సినీ ఇండస్ట్రీకి చెందిన కరాటే కళ్యాణి గారైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ విషయంలో రంగంలోకి దిగిన పోలీసులు ముందుగా తన అకౌంట్ను సేకరించి నిజంగానే తను చేసిన కంటెంట్ అంతా కూడా భారతదేశ స్థాయిని తగ్గించేలా ఉందని, హిందూ దేవుళ్ళ గురించి కూడా అసభ్యకరంగా ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సో ఈ అకౌంట్పై చర్యలు తీసుకోవాలి అని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే మేటాకు అధికారికంగా లేఖ రాయడం జరిగింది. సో ఇదే విషయంలో రీసెంట్గా నా అన్వేషణ ఇంకో వీడియో కూడా రిలీజ్ చేశాడు. అదేంటంటే తన 2 చేతులు 2 ఇన్స్టాగ్రామ్స్ అని, తన 2 కాళ్ళు 2 యూట్యూబ్ ఛానల్స్ అని, తన బాడీ ఫేస్బుక్ అని, వీటన్నిటిని నడిపించేది తన బుర్ర అని, ఆ బుర్రతోనే ఎవరికి నిద్ర లేకుండా చేస్తానని ధైర్యంగా మళ్ళీ వీడియో రిలీజ్ చేశాడు. సో పోలీసుల నుంచి పక్కాగా ఆధారాలు సేకరించిన మేటా నిజంగానే తను చేసిన కంటెంట్ అంతా కూడా భారతదేశ స్థాయిని తగ్గించేలా, హిందూ దేవుళ్ళని దూషించేలా ఉందని భావించి తన అకౌంట్ని బ్లాక్ చేసింది. సో ఎప్పుడైతే అన్వేషణ హిందూ దేవుళ్ళ గురించి, భారతదేశం గురించి వ్యాఖ్యలు చేయడానికి ముందు తన అకౌంట్లో 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. తను ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేసిండో అప్పుడు మేబీ ఈ హిందూ సాంప్రదాయానికి, హిందూ మతానికి సంబంధించిన వారంతా కూడా తను చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని రిపోర్ట్ కొట్టడం వల్ల నిజంగానే తను చేసిన వ్యాఖ్యలన్నీ కూడా మాకు నచ్చలేదు అని వాళ్ళు ఫీల్ అయ్యి రిపోర్ట్ కొట్టారు. చాలామంది కొట్టారు అని కూడా ఉంది. సో దానివల్ల కూడా తనకున్న 1.8 మిలియన్ ఫాలోవర్లు 1.3 మిలియన్ వరకు తగ్గిపోయింది. సో మరి తన 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు పోయిన నేపథ్యంలో చూడాలి మరి నా అన్వేషణ తన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్లో నా అన్వేషణ ఏం చేసిందంటే యూట్యూబ్లో ఎక్కువ రీచ్ పోయి ఎక్కువ ఫేమ్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ మీద వీడియోస్ చేస్తే తనకి రీచ్ వస్తుంది, తనకు కూడా ఎక్కువ ఫేమ్ వస్తుంది అని భావించి వాళ్ళ మీద వీడియోస్ చేసి వాళ్ళ మీద ట్రోల్స్ చేసిండు. అప్పుడు బాగానే రీచ్ పోయింది, బాగానే తనకి ఫేమ్ వచ్చింది, బాగానే తనకి డబ్బులు కూడా వచ్చినాయి. సో ఇది కొన్నాళ్ళు బాగానే నడిచింది. కొన్నాళ్ళు అయ్యాక ఇది పడిపోయింది. తనకి ఊహించిన స్థాయిలో, తను ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో తనకి రీచ్ రాలేదు, తనకి ఫేమ్ రాలేదు, పడిపోయింది. సో ఇది డౌన్ అయింది అని రియలైజ్ అయ్యి నెక్స్ట్ బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళ మీద పడి వాళ్ళ మీద వీడియోస్ చేస్తే మళ్ళీ తనకి ఫేమ్ వస్తుంది అని భావించి మళ్ళీ బెట్టింగ్ యాప్స్ మీద వీడియోస్ చేసి మళ్ళీ తనకు కావాల్సినంత రీచ్, తనకు కావాల్సిన ఫేమ్ ఇవన్నీ సంపాదించుకుంది. ఇవి కూడా కొన్నాళ్ళు బాగానే నడిచినాయి. కొన్నాళ్ళకి తనకి ఫేమ్ బాగానే వచ్చింది. కొన్నాళ్ళ తర్వాతకి మళ్ళీ అది కూడా పడిపోయింది. సో అది కూడా పడిపోయిన తర్వాతకి ఇంకా తనకి పడిపోతుంది, నిజంగానే నేను డౌన్ అయిపోతున్నా అని రియలైజ్ అయ్యి ఉంటాడో ఏమో. ఇవన్నీ కాదు అని చెప్పి మెయిన్ టార్గెట్ భారతదేశాన్ని ఉద్దేశించి, హిందూ సాంప్రదాయాన్ని ఉద్దేశించి, హిందూ దేవుళ్ళను ఉద్దేశించి చేస్తే ఖచ్చితంగా నేను ఊహించిన దానికంటే ఎక్కువే వస్తుంది, నేను ఊహించిన దానికన్నా ఎక్కువే ఫేమ్ వస్తుంది అని భావించిండో ఏమో మరి. సో వాటి మీద పడి వాటి మీద చేసిండు. అంటే వీళ్ళందరికీ మేబీ నా అన్వేషణకున్న ఫ్యాంటసీ తను అనుకోని ఉండొచ్చు, మనం చేద్దాం, నాకు వచ్చినంత ఫేమ్ నాకు ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే నేను తీసుకుంది పెద్ద టాపిక్ కాబట్టి నేను చేస్తే ఖచ్చితంగా నాకు ఊహించిన స్థాయిలో ఫేమ్ వస్తుంది. ఒకవేళ ఇది నెగిటివ్ అయితే సారీ చెప్పేద్దాం, సింపుల్గా ఎంత ధైర్యంగా వీడియోస్ అయితే చేసిండో అంతే ధైర్యంగా సారీ చెప్పేస్తే అయిపోతుంది అని అనుకొని ఉండొచ్చు. కానీ తను అనుకున్న ప్లాన్ అంతా ఉల్టా అయిపోయి తను వేసిన ప్లాన్ ఏదైతే ఉందో అది కేసుల వరకు వెళ్ళి, పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్ళి, ఇన్వెస్టిగేషన్స్ వరకు వెళ్ళి మొత్తానికే తన అకౌంట్స్ అన్నీ బ్లాక్ అయిపోయి, తన అకౌంట్స్ అన్నీ బ్లాక్ అయినా కూడా తనకున్న కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో మళ్ళీ నేను తిరిగి ₹1 కూడా రాని ఇన్స్టాగ్రామ్ ఉంటే అంత పోతే అంత అని చాలా కాన్ఫిడెంట్గా, చాలా ధైర్యంగా అయితే తను మళ్ళీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో మరి అంటే తన 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు పోయినాయి, వాటి మీద కూడా తను ధైర్యంగా ఇంకో వీడియో చేసిండు. తను ఊహించిన స్థాయిలో ఏదైతే నాకు వస్తుంది అనుకుంటో అవన్నీ కూడా ఇప్పుడు ఏవి లేకుండా పోయినాయి. మరి చూడాలి నెక్స్ట్ స్టెప్. తన అకౌంట్స్ పోయిన నేపథ్యంలో మరి ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. సో ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు అనేది మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.